హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈరోజు మా అమ్మమ్మ చనిపోయిన రోజు అండి. తిథుల ప్రకారం వచ్చేసి ఈరోజు వచ్చింది. ఇంకా ఆమెకి పెట్టుకుందామని చెప్పేసి రెడీ చేస్తున్నాను. అని వెజ్జేనండి, నాన్ వెజ్ ఏం లేదు. గారెలు, పులిహోర, ఇంకా పొంగల్ చేద్దాం అనుకున్నాను. ఇంకా కంటిన్యూగా ఎప్పుడు పొంగలే కదా, కొంచెం మార్చు అని చెప్పేసి అమ్మ పాల తాలికలు చేయమంది. ఇంకా అమ్మ అడిగిందే తడు, ఇంకా మనం ఆగుతామా? కొంచెం కష్టమైనా సరే ఇంకా పాల తాలికలు చేశాను. ఇంకా పులిహోర, మామిడికాయ పులిహోర. చింతపండు అంటే మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాము. సో ఇంకా మామిడికాయ పులిహోర, గారెలు, పాల తాలికలు ఇంక ఇవండి అమ్మమ్మకి చేశాను. పాల తాలికలు అమ్మ కోసమే నేర్చుకున్నాను. అమ్మకి ఇష్టం పాల తాలికలు అంటే. ఇంకా అప్పుడెప్పుడో అడిగింది. ఇంకా సరే తన కోసమే నేర్చుకొని ఇంకా తను అడిగినప్పుడు చేసి పెడుతూ ఉంటాను. చిన్నత్త వాళ్ళు చేసుకొచ్చేవాళ్ళండి. మా పిన్ని, చిన్నత్త వాళ్ళు చేసుకొచ్చేవాళ్ళు అప్పుడు. ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీ అయిపోయారు. సో మనకు తినాలనిపించినప్పుడు అందరికి కుదరదు కదా. సో అందుకని చెప్పేసి ఇంకా కేవలం అమ్మ కోసమే నేను పాల తాలికలు నేర్చుకున్నాను చేయటము. యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. నేను ఇంకెక్కడ ఎవరు చెప్పలేదు, యూట్యూబ్లోనే చూశాను. చాలా టేస్టీగా ఉంటుంది అసలు. నాకు చాలా ఇష్టం అండి పాల తాలికలు. కానీ కంటిన్యూగా చేయము, అది ప్రొసీజర్ ఎక్కువ కదా. సో ఇంకా ఎప్పుడన్నా ఒక్కసారి చేస్తూ ఉంటాము. ఇగోండి చూడండి, పాల తాలికలు రెడీ అయిపోయింది. గారెలు, ఇంకా పులిహోర. ఈ పాల తాలికల్లోకి గట్టిపప్పు చేశాను. పాల తాలికల్లోకి కానీ, పులిహోరలోకి కానీ తాలింపు వేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎక్కువ పప్పులు వేసేస్తాను. స్వీట్స్లో కూడా ఎక్కువ జీడిపప్పు, బాదం పప్పు వేసి బాగుంటుంది. నాకు అది చాలా ఇష్టం తాలింపు వేయటం అంటే. ఇగోండి రెడీ అయిపోయినాయి ఐటమ్స్. ఇంకా అమ్మమ్మకి కూడా పెట్టేసుకున్నాము. ఇంకా బయట నుంచి స్వీట్స్ తీసుకొచ్చారు. ఇంకా మామిడికాయలు అమ్మమ్మకి కూడా పెట్టేసుకున్నాము. ఇంకా మాకు లంచ్ కూడా అదేనండి. ఇక అవి ఉంటే ఇంకా లంచ్ రైస్, కర్రీస్ ఇవన్నీ కూడా ఏం చేయము ఎప్పుడు కూడా. ఎప్పుడన్నా అంతే పండగలైనప్పుడు కూడా ఇట్లా చేస్తున్నప్పుడు రైస్ కర్రీస్ తగ్గించేస్తాం. ఇన్ కేస్ వండాల్సి వచ్చినా కూడా వండినా కూడా మిగిలిపోతాయి. ఇంక ఇవన్నీ ఉంటే ఇంకా రైస్ అవన్నీ ఏమి ఎక్కుతాయండి. ఇంకా అదే మా లంచ్ కూడా అయిపోతుంది. అసలైతే నాన్ వెజ్ కూడా పెట్టొచ్చు. ఇంకా గురువారం వచ్చింది. ఇంకా నాన్ వెజ్ ఏం పెడతాంలే అని చెప్పేసి ఇంకా వెజ్‌తోనే కానిచ్చేసాం. అమ్మమ్మని ఈ సంవత్సరానికి ఇట్లా సర్దుకుపో అని చెప్పేసాను. ఆమె ఓకే అంది. ఇదిగోండి ఇంకా మేము కూడా లంచ్ చేసేస్తున్నాము. ఇంకా అమ్మ వాళ్ళు కూడా బాగుందన్నారు. పాల తాలికలు చాలా బాగుంది. కొంచెం స్వీట్ ఎక్కువైందన్నారు లైట్‌గా, అది కూడా లిటిల్ బిట్. అంతగా ఏం తెలియట్లేదన్నారు. చాలా బాగుంది నిజంగా, నేను కూడా తిన్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.